సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం న్యామద్దల వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు భారీ పాదయాత్ర చేపట్టారు. న్యామద్దల గ్రామం నుంచి హంద్రినీవా కాలువ వరకు పాదయాత్రగా వెళ్లారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలువ వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హంద్రినీవా కాలువ లైనింగ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు, దానివల్ల రైతులకు కలుగుతున్న నష్టాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హంద్రినీవాకు నీటిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 6,400 క్యూసెక్కుల నీరు పారేలా తలపెట్టిన విస్తరణను ప్రస్తుత ప్రభుత్వం 40 టీఎంసీలకు కుదించి 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని తోపుదుర్తి విమర్శించారు. పిల్ల కాలువల నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరమైంది. ఈ 2.5 సంవత్సరంలో 3,850 కోట్లలో అదేకాక వివిధ ప్యాకేజీలను 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. దాంట్లో ఇక్కడ చూస్తున్నారు. ఈ ఏదైతే దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు దాంట్లో నాశక అప్పులు జరిగాయి. మీరు పోతా ఉంటే చూస్తా గమనుంటామనుకుంటున్నారా? సేవ చచ్చింది అనుకుంటున్నారా? చేతగానాలు అనుకుంటున్నారా? ఒకటే లక్ష్యంగా పనిచేయాలా? లైనింగ్ అన్నా బాలబికలా లేదా పిల్లకాల నిర్మాణం అన్నా చేయాలా? రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ హంద్రినీవా కాలువ కింద పిల్లకాల నిర్మాణం చేసేంత వరకు లైనింగ్ చేయకూడదు, ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బోర్లు ఎండిపోతాయని తెలుసు. మరి రూపాయి ఖర్చు కాకుండా పేరు డాంకు నీళ్ళు ఇచ్చినా లేదా? తిరగలపట్నం నుంచి నీళ్ళు ఇచ్చినావా లేదా? వర్ధం మండలము, నాగలమడక ప్రాంతము, కంబదూరు మండలము, రామగిరి మండలము, కనగాంపల్లి మండలము, రాప్తాడు మండలము, ఆత్మకూరు మండలం, ఇన్ని మండలాల్లో దాదాపుగా 100 గ్రామాలలో సస్యశ్యామలం చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటని రాప్తాడు బహిరంగ సభలో 2009లో పేదూరు డ్యాంకు హంద్రినీవా నీళ్లు తెస్తామని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన వారసులుగా మనం అందరం కూడా ఆ కళ సాకారం చేశాం. మరి ఈ రోజు కూడా ఆయన వారసుడిగా ప్రతి ఒక్క ఎకరాకి హంద్రినీవా కాలువ కింద పిల్ల కాలువని సాధించుకునే దానికి మనం పోరాడదాం. కానీ ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు. 83 టీఎంసీలకు జగనన్న విస్తరించిన ప్రాజెక్టు ఇది 83 టీఎంసీలకు చేయాలా అంటే ఏదైతే చిత్తూరు జిల్లా ప్రాంతానికి గాలివర్ నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జగనన్న తెచ్చినారో అది పూర్తి చేయాలా మా మొదటి డిమాండ్. రెండవది హంద్రినీవా ఫేజ్ 1 6,300 క్యూసెక్లకు ఏదైతే జగనన్న ఆ రోజు విస్తరించేటువంటి పనులు ప్రారంభించినాడో దానిని 11,000 క్యూసెక్లకు వెడల్పు చేయాలా మా రెండవ డిమాండ్. ఎందుకంటే ఈ చంద్రబాబు యొక్క ఈయన లోపాయికారి విధానాలు. పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఎవరున్నాడో ఆయన ఏమంటాడంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేనే ఆపించిన చంద్రబాబుతో అంటారు. రాయలసీమకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు పనులు నేను ఆపించిన చంద్రబాబుతో మాట్లాడుకొని అంటారు. ఇది న్యాయమైన చంద్రబాబు అని అడుగుతా ఉన్నా? ఇది న్యాయమైన మీరైనా చెప్పండి అడుగుతా ఉన్నా? న్యాయమైన ఇది? మరి అదే విధంగా మొన్న చెప్తున్నాడు పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, త్వరలో నీళ్లు విడుదల చేస్తాము. చంద్రబాబు నాయుడు గారితో కన్సెంట్ తీసుకుని ఆయనతో ఒప్పించి పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, నీళ్లు ఇస్తాము మహబూబ్ నగర్ జిల్లాకు అని చెప్తారు. అంటే పాలమూరు రంగారెడ్డి, దిండి, కలవకుర్తి లాంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా శ్రీశైలం డ్యామ్ లో 800 అడుగుల నుంచి వాళ్ళు నీళ్లు ఎత్తిపోతలు చేయడం మొదలు పెడితే రోజుకు 3 టీఎంసీలు లేవు. వాళ్ళు రోజుకు 3 టీఎంసీలు ఎత్తేసే కార్యక్రమం అయితే హంద్రినీవా వరద రోజుల్లో తీసుకునే వరద కాలం, శ్రీశైలం డ్యామ్ లో వరద వచ్చినప్పుడు తీసుకునే వరద కాలం, వాళ్ళు అట్టడుగు నుంచి నీళ్లు కొట్టడం మొదలు పెడితే ఈ రోజు 250 రోజులు నీళ్లు ఇచ్చినామని చెప్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే. 20లో
250 రోజులు నీళ్లు ఇచ్చినాము 3850 క్యూసెక్లకు విస్తరించేది. అలా 3850 క్యూసెక్లకు 250 రోజుల పాటు మీరు నీళ్ళు ఇస్తే 23 టీఎంసీలు రావు, కానీ మీ లెక్కలు 52 టీఎంసీ, కానీ ఆడ వచ్చింది మాత్రం చూస్తే 30 టీఎంసీ. అయితే ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ఏదైతే తెలంగాణకు నీళ్లు పంపింగ్ చేసే కార్యక్రమం మొదలు పెడితే హంద్రీనీవా కేవలము 40 నుంచి 60 రోజులు మాత్రమే పంపింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి 3850 క్యూసెక్కుల్లో 3 రోజులకు 1 టీఎంసీ అంటే 3 రోజులకు ఒక టీఎంసీ అంటే 60 రోజులకు 20 టీఎంసీ వచ్చాయి కర్నూలు జిల్లా కూడా సరికి. దీన్ని 11,000 క్యూసెక్కులకు విస్తరిస్తే ఆ 40 రోజులు కొన్ని 60 రోజులు అనుకున్నా కూడా 60 రోజులు అనుకున్నా 63 టీఎంసీలు నిర్వహిస్తున్నాం. జగనన్న అనుకున్నటువంటి కార్యక్రమం చేయొచ్చు, కానీ చంద్రబాబు ఈ కాలం వెడల్పు చేయకుండా కాంక్రీట్ లైనింగ్ చేశాడు. ఇది వెడల్పు చేయొచ్చునా, ఇంకా పడగొట్టకుండా చేయొచ్చునా? కాలం వెడల్పు చేసే ఉద్దేశమే లేదు కాబట్టి ఆయన మొదటి దశలో లేదంటున్నాడు, 2వ దశ విస్తరణ కార్యక్రమం లేదని కాంక్రీట్ లైనింగ్ చేసి చెప్పారు. అదేవిధంగా మడకశిరకు ఒక బూజు పట్టింది. మడకశిరకు ఏం పట్టింది? ఒక బూజు పట్టింది. ఆ బూజు పట్టినటువంటి పరిస్థితుల్లో మడకశిర బైపాస్ కాలం అని జగనన్న ఏదైతే తీసుకొచ్చినాడో పెనుగొండ మండలం నీళ్లు దాటకనే ఈ కాలం నుంచి పెనుగొండ మండలం దాటకనే నీళ్లు మడకశిర నియోజకవర్గం అంతా దాదాపుగా 150 చెరువులకు నీళ్లు ఇవ్వాలని జగనన్న తీసుకొచ్చినాడు. ఈ రోజు మడకశిరకు పట్టిన బూజు వల్ల ఆ మడకశిర బైపాస్ కెనాలు దాదాపుగా అనధికారికంగా రద్దయింది. అదేవిధంగా ఈ విస్తరణ పనుల వల్ల ఏలూరు డ్యామ్ కు నీళ్లు ఇచ్చేటువంటి తురకలాపట్నం ప్రాంతం నుంచి నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం కూడా దాదాపుగా రద్దయింది.